18 నెలల కూటమి పాలనలో రాష్ట్రంలో మహిళలు చిన్నారులకు రక్షణ కరువైందని మాజీ ఎమ్మెల్యే కొట్టుగుల్లి భాగ్యలక్ష్మి మండిపడ్డారు. విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. సాక్షాత్తు మహిళా సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి పిఏ మహిళా ఉద్యోగిని వేధింపులకు గురిచేయడం అత్యంత అమానుషమని మండిపడ్డారు. ఏకంగా పక్కలోకి రావాలంటూ బెదిరించిన సదరు పిఏపై మంత్రి సంధ్యారాణి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమైన హోంమంత్రి అనితతో పాటు మహిళా సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణిని కూడా తక్షణమే బర్తరఫ్ చేయాలని మంత్రి సంధ్యారాణి పిఏ సతీష్ ను వెంటనే అరెస్టు చేయాలని మాజీ ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు. మహిళలకు రక్షణ భద్రత భరోసా కరువైందని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. అధికారంలోకి వచ్చిన డే 1 నుంచి టిల్ డేట్ వరకు చూసుకుంటే రాష్ట్రంలో ఎక్కడో అక్కడ మహిళల మీద హత్యలు అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. బెదిరింపులకి పాల్పడుతున్నప్పటికీ కూడా వాళ్ళని రక్షించాల్సినటువంటి వ్యవస్థలు కానివ్వండి, ప్రభుత్వాలన్నీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం అనేది చాలా చాలా బాధాకరం. దీనిలో భాగంగా మన్యం పార్వతీపురం జిల్లాకు సంబంధించి సాలూరు నియోజకవర్గం అక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సంధ్యారాణి గారు రాష్ట్ర మంత్రిగా 2 పోర్ట్ఫోలియోస్ కి ఆవిడ మంత్రి, గిరిజన శాఖ మంత్రి, అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖగా మంత్రిగా ఆవిడ ఉంటున్నటువంటి కాన్స్టిట్యున్సీలో అనఫిషియల్ పిఏగా చెప్పుకుంటూ ఉన్నటువంటి సతీష్ అనే వ్యక్తి ఒక మహిళ మీద అన్యాయంగా ఆవిడని బెదిరిస్తూ ఈరోజు ఏదైతే మీడియా ద్వారా కొన్ని విషయాలు బయటకు వచ్చాయో చాలా దారుణం. విషయాలన్నీ తెలుసుకున్నటువంటి మంత్రి గారు చేయాల్సినటువంటి విషయం ఏంటండి? ఒక మహిళగా సాటి మహిళకి అండగా నిలవాల్సింది పోయి ఈరోజు ఆ పిఏని రక్షించే పనిలో ఈరోజు సంధ్యారాణి గారు బిహేవ్ చేస్తా ఉన్నారు. మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం సంధ్యారాణి గారికి, మీరు మహిళా శిశు సంక్షేమ శాఖకి మంత్రి కదా, ఒక మహిళకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే పబ్లిక్ గా టెలిఫోన్ ఏదైతే మొబైల్లోని వాట్సాప్లోని చాట్లో చూస్తే అసభ్యకరంగా మెసేజెస్ పెడుతూ బెదిరించినట్టు మాట్లాడితే ఆయన మీద చర్యలు తీసుకోకుండా ఆయన కనీసం మందలించకుండా ఈరోజు మీరు మహిళనే తప్పు పట్టే విధంగా ఈరోజు మీ ప్రవర్తన చాలా దారుణంగా ఉంది. ఉమా అనే మహిళ తను రన్ చేస్తున్నటువంటి జ్యోతి ల్యాబొరేటరీని సీజ్ చేసినటువంటి విషయం స్వయంగా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు, ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారు సీజ్ చేసే పని చేశారు. అంటే ఎవరు వాళ్ళని ప్రశ్నించకూడదు, మాకు అన్యాయం జరిగిందని చెప్పుకోకూడదు, ఎవరు ప్రశ్నించినా కూడా వాళ్ళని సీజ్ చేయడం కానీ అక్రమ అరెస్టులతో వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టి లేనిపోని కేసులన్నీ కూడా బనాయించే ప్రయత్నం ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చేస్తా ఉన్నారు. అదేవిధంగా సత్యసాయి జిల్లాకు సంబంధించి రామగిరి మండలంలో మంగాపురం అనే గ్రామానికి సంబంధించి ఒక అంగన్వాడీ కార్యకర్త, ఒక అంగన్వాడీ హెల్పర్ మీద అక్కడున్నటువంటి టీడీపీ నాయకుడు శ్రీనివాసులు కొడుకు విష్ణు అనే కుర్రాడు ఆమెకి బెదిరించి మీ యొక్క ఉద్యోగానికి మీరు రాజీనామా చేస్తే మమ్మల్ని నమ్ముకున్నటువంటి మా కార్యకర్తకి ఆ ఉద్యోగాన్ని ఇప్పించుకుంటాను అని చెప్పేసి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు.